అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి. మీరు ఎవరి చేత తప్పుదోవ పట్టించబడకుండా ఉండాలి. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమసిపోతుంది. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే ఆ సమస్య పోతుంది. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మీ అదృష్టం పెరుగుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ కొనసాగించాలి. వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి. స్త్రీలకు సమయం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి. మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీ నుండి సమయాన్ని కోరవచ్చు కాబట్టి మీ దినచర్యను నిర్వహించండి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి. కుటుంబ బాధ్యతల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది. ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి. మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది. బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు. జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. ఈరోజు మీకు కష్టాలతో కూడిన రోజుగా ఉంది. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది మీ ఆందోళనను పెంచుతుంది, కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.